కార్మికులారా ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత 139 మేడే 139 మేడే ప్రపంచ కార్మికులారా కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి ఏఐటీయూసీ సమాన పనికి సమాన వేతనం వెంటనే సమాన పనికి సమాన వేతనం వెంటనే ఏఐటీయూసీ జిందాబాద్ 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 ఆవాజ్ దో 139 మేడే వాల్ పోస్టర్లు ఇలా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు మే 1 తారీఖున జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి మేడే పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా సమితి కార్మికులందరికీ పిలుపునిస్తూ ఉన్నది. ఇలా కార్మికులందరూ ఏకతాటిపైకి రాకపోతే ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ఇలా పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు ఇలా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ కోసం పనిచేస్తున్నది. కాబట్టి కార్మికులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎన్నో ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఇలా వందల సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను కార్మిక చట్టాలను ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొస్తూ ఇలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సింది పోయి ఇలా మినిమం వేజెస్ చట్టం తీసుకురావడం జరుగుతుంది. 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నది. ఇలా 4 కోళ్లను తీసుకొచ్చి ఇలా 44 చట్టాలలో ఉన్నటువంటి 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఇలా పెట్టుబడిదారుల కోసం ఇలా దేశ సంపదను అప్పనంగా అప్పచెప్పడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నది. ఇలా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం కర్షకుల కోసం పనిచేయాల్సింది పోయి ఇలా సంపదను పెంపొందించాల్సిన ప్రభుత్వాలు ఇలా సంపదను కొల్లగొడుతూ పెట్టుబడిదారుల కోసం ఇలా కొందరి కోసమే అందరినీ చంపి కొందరి కోసమే పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కార్మికుల పక్షాన పనిచేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇలా కార్మికులకు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వాలే ఇలా జీతాలు ఇచ్చే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం.